ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బెదిరించారు, అధికారంలో ఉన్న వాళ్ళే బెదిరించారు. పవన్ కళ్యాణ్ బెదిరించాడు కదా ఎస్పీల్ని, ఐపీఎస్లు మీరు ఏం చేస్తున్నారని హోంమంత్రిని ఆక్షేపిస్తూ చేసిన ఉపన్యాసంలో మీకు ఐపీఎస్, నాకు గుర్తున్నంత వరకు ఐపీఎస్లను కూడా బెదిరించారు. మీరు ఐపీఎస్లు ఏం చేస్తున్నారు అని వైజాగ్ లో నాకు గుర్తున్నంత వరకు. ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్షం ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు నా హోంమంత్రి పదవి తీసుకుంటాను అన్నప్పుడు పోలీసుల పని విధానంపై కూడా చాలా తీవ్రంగా భీమవరం డిఎస్పీ జయసూర్య మీద కూడా డిఎస్పీ పైన కూడా పడ్డాడు. అందువల్ల పోలీసుల పైన అధికార పాలన ఉన్నవారే చేస్తే ప్రతిపక్షం ఉన్నవారు ఎలాగూ చేస్తారు. సో ఇవన్నీ పాలిటిక్స్ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ 2024 ఎలక్షన్స్ కు ఉపయోగపడిన స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నాడు, ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మారలేదు కనుక. అంటే చంద్రబాబు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అసంతృప్తి పెరిగి ఈ ప్రభుత్వం మాకు ఉండకూడదు అనే వాతావరణం ఎక్కడా లేదు. మీకు ఈవెన్ టుడే ఎన్నికలు జరిపినా 50% ఎబోనే మీకు కూటమి కోట్లు వస్తాయి. అందుకే చూడండి చంద్రబాబు నాయుడు అన్నాడు మొన్న 51% సంతృప్తి ఉంది అని. సో అది నిజం. ఇప్పుడు రకరకాల సర్వేలు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఏ అధ్యయనం చేసినా ఆ 2024లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పెద్దగా తేడా లేదు. వైసీపీ తన 40% ఓట్ బ్యాంక్ను కన్సాలిడేటర్గా నిలబెట్టుకుంటోంది, 50% ఓటు బ్యాంకును కూటమి నిలబెట్టుకుంటుంది. ఇక మీకు అంటే భారీ ఎత్తున ఓట్ షిఫ్ట్ జరగలే ఇప్పటికి కూడా. 18 months అయినా కూడా మీకు స్వింగ్ కాలే వాతావరణంలో. కొన్ని విషయాల్లో సంతృప్తి ఉంది చంద్రబాబు పాలన పట్ల, కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉంది కూటమి పాలన పట్ల. మీకు అసంతృప్తి ఉన్న అంశాల్లో రైతుల గిట్టుబాటు ధరల విషయంలో అసంతృప్తి ఉంది. మీకు ఉద్యోగాల కల్పన విషయంలో యూత్లో అశాంతి, అసంతృప్తి, అసహనం పెరుగుతోంది. మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీల విషయంలోనైతే తీవ్రమైన వ్యతిరేకత, నెగిటివ్ వచ్చింది. అది పొలిటికల్గా పెద్ద ఎంతగా కూటమిని దెబ్బతీస్తుందని నేను చెప్పలేను, కానీ పర్సెప్షన్లో వారిలో మాత్రం కూటమి దెబ్బతిన్నది. కానీ జగన్ అంటున్నట్లు సూపర్ 6 పైన అసంతృప్తి లేదు, రిలేటివ్లీ సంతృప్తి ఉంది. కొన్ని పథకాలు అమలు కాకపోయినా కూడా మీకు డెవలప్మెంటు, లా అండ్ ఆర్డరు, అడ్మినిస్ట్రేషను ఇలాంటి విషయాల్లో మీ కూటమి పట్ల సానుకూలత ఉంది. ఎమ్మెల్యేల పనితీరు పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అది చంద్రబాబే బహిరంగంగా అనేకసార్లు చెప్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్లో భారీ మార్పు రాలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్న అంశాలు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేటువంటి దశకి రాలే. ఎందుకు రాలేదంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధాలే. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ ఎంత ధైర్యంతో కూటమి నేతలే దాన్ని బహిరంగ పెడుతున్నారు? కూటమి అనుకూల మీడియాలోనే ఎందుకు ప్రొజెక్ట్ అవుతోంది? దానికి రీజన్ ఏంటి అంటే తమకు అది నష్టం చేయదు అని. ఎందుకు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే వ్యవహరించారు. సో వైసీపీ హయాంలో కూడా ఎమ్మెల్యేలు భూముల పైన అందరు ఎమ్మెల్యేలని నేను అనడం లేదు, కూటమిలో అందరు ఎమ్మెల్యేలు కాదు, వైసీపీలో కూడా అందరు ఎమ్మెల్యేలు కాదు, కానీ భూములు, గనులు, ఈ మద్యము, ఇసుక ఇదంతా అప్పుడు కూడా నడిచింది. అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారాల పైన వ్యతిరేకత ఉంటే అదేమీ వైసీపీకి అనుకూలంగా ఉండదు అనేది వాళ్ళ నమ్మకం. సో అందువల్ల అలాగే మీకు అసంతృప్తి అనేది లా అండ్ ఆర్డర్ ఉంది. మా పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎంత చెప్పినా కూటమి వైసీపీ, టీడీపీ వర్సెస్ వైసీపీ ఇది పొలిటికల్ ఫైట్ గానే భావిస్తున్నారు తప్ప డిఫరెంట్గా భావించలేదు. ఎందుకంటే సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారు కదా. అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేశారు. పంచాయతీ ఎన్నికలు అయితే నామినేషన్లు వేయనీయలేదు. వలయంలో కూడా ఇదే ఆధిపత్యం కొనసాగింది. గ్రామాల్లో ఇవాళ తెలుగుదేశం ఎట్లా నామినేషన్ నడుస్తుందో అప్పుడు వైసీపీ నడిచింది. అందువల్ల ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఏదో అద్భుతమైన ప్రత్యామ్నాయం అని భావించడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రధానమైన అస్త్రం సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబుతో పోలిస్తే ఇప్పటికీ జగన్ క్రెడిబిలిటీ ఎక్కువ, కానీ ఆచరణలో అమలవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు నమ్మకంతోనో నిబద్ధత ఉందా లేదా అనవసరం, మాకు అమలు చేస్తున్నాడు కదా అనే సంతృప్తి ఉంది. అంటే ఏ స్ట్రాంగ్ పాయింట్ అయితే జగన్కు ఉందో ఆ స్ట్రాంగ్ పాయింట్లో చంద్రబాబు వీక్ కాలే.
ఆ వీక్ కాకపోవడం వల్ల మీకు రాజకీయ పరిస్థితుల్లో మార్పు రాలే. సో రాజకీయ పరిస్థితి దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవడం లేదు. ఇప్పుడు అమరావతి పైన నానా గందరగోళం చేసుకొని సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సెల్ఫ్ గోల్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పటికైనా అమరావతి పైన తన వైఖరిలో ఏముంది, ఇప్పటికీ అమరావతిని తిడుతుంటాడు, ఇంకా గందరగోళం. రాజధాని ఇప్పటికీ జగన్ వస్తే రాజధాని ఏది అనేది కన్ఫ్యూజన్. అంటే రాజధాని లేకపోవడం అనేది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ కదా, మీకు హైదరాబాద్ కోల్పోయామని. ఆ ఫ్యాక్టర్లో జగన్ ఇది బిగ్ ఫెయిల్యూర్. అటు వైజాగ్ను రాజధాని చేయలేదు, ఈయన అమరావతిని ఉండనీయలేదు, ఆంధ్రప్రదేశ్ త్రిశంకు స్వర్గంలో పెట్టి ఆంధ్రప్రదేశ్కు రాజధానిని రాష్ట్రంగా మార్చాడు. ఇప్పుడు అమరావతి మీద ఏం మాట్లాడితే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈవెన్ టుడే తాను అధికారంలో కలిస్తే మళ్ళీ రాజధాని ఏంటి అంటే ఎవరిది లేదు. సో ఆ పరిస్థితి తెచ్చుకుంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని కూడా తాను తెలుసుకోవటానికి రెడీగా లేడు. ఇప్పుడు వెల్ఫేర్ డెవలప్మెంట్ను బ్యాలెన్స్ చేయాలి, అభివృద్ధి ఉపాధి పైన కేంద్రీకరించాలి. ఇది జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి దీనికి ఆన్సర్ ఏంటి? నా హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది అంటున్నాడు. సో నా హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండంగా పెట్టుబడులు వచ్చాయి, బ్రహ్మాండంగా ఉపాధి కల్పించా, అన్ని బాగున్నాయి, ప్రజలకు ఏదో బుర్రలేక ఓట్లేలే అనే ధోరణిలో ఉన్నాడు తప్ప తాను ఎక్కడ ఫెయిల్ అయ్యాడని గుర్తించడానికి జగన్ సిద్ధంగా లేడు. సో ఆటోమేటిక్ గా కూటమి పైన వ్యతిరేకత వచ్చిన రోజు నాకే ఓట్లు వేస్తాను, ఇంకెవరికి వేస్తాను యాంగిల్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా కూటమికి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలాబలాల్లో ఓవరాల్ గా ఒక కాన్స్టిట్యున్సీ అటు ఒక కాన్స్టిట్యున్సీ ఇటుండవచ్చు, కానీ 2024 నాటి మ్యాక్రో పొలిటికల్ సిచ్యువేషన్ లో పెద్ద చేంజ్ రాలే. అంటే క్వాలిటేటివ్ చేంజ్ రాలే, క్వాంటిటేటివ్ చేంజెస్ ఉండొచ్చు, గుణాత్మకమైన మార్పు రాలే, గుర్తించదగ్గ మార్పు రాలే. ఇది పవన్ కళ్యాణ్కు తెలుసు గనక స్టిల్ 2024లో జనసేనకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ కారణమైన ఈ కూటమి అనే ఫ్యాక్టర్ను అంత గట్టిగా మొక్కి చెప్తున్నాడు. వట్టిగేది పవన్ కళ్యాణ్ ఏదో ఆలోచన లేకుండా మాట్లాడుతున్నాడు అనుకుంటే పొరపాటు. సో స్టిల్ ఆ ఫ్యాక్టర్ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కూడా టీడీపీ జనసేనల మధ్య రిలేషన్షిప్ క్షేత్రస్థాయి వరకు బలంగా ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా, కొన్ని సహజంగా ఒకే పార్టీలోనే నాయకుల మధ్య ఉంటుంది, రెండు పార్టీల మధ్య ఉండకుండా ఉంటుందా? క్షేత్రస్థాయిలో అనివార్యంగా ఉంటుంది. పదవుల పంపకం విషయంలో కావచ్చు, ఆధిపత్యం కొరకు కావచ్చు, అవన్నీ అనివార్యం. అది ఒకే పార్టీలో ఉన్న 2-3 నాయకుల మధ్యనే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల బంధం చాలా బలంగా ఉంది. టీడీపీ జనసేనల వల్ల ఏర్పడిన సామాజిక బంధం, అసహజమైన సామాజిక సమీకరణాన్ని చెప్పాను, ఎప్పుడు చెప్తుంటాను. అన్నేచురల్ సోషల్ కోalition కూడా బలంగా ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేయలేకపోతున్నాడు. అందువల్ల ఆ ఫ్యాక్టర్ తన పార్టీని నిలబెట్టి తనకు 21 సీట్లు ఇచ్చి తనను ఉప ముఖ్యమంత్రి చేసింది కనుక దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. మరి ఆ ఫ్యాక్టర్ రావటానికి కారణం యాంటీ జగన్ ఇనిషియేటివ్, అంటే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని. అందుకే ఆ పాయింట్ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. వ్యూహాత్మకంగా చూడండి మీరు, ఈ బయటలో 2 ఉంటాయి. ఒకటి టీడీపీ జనసేన బంధాన్ని నొక్కి చెప్పడం, 2 జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండేందుకు తాను ఏమైనా చేస్తాను అనే ఫ్యాక్టర్. ఆ 2 ఫ్యాక్టర్లే 2024లో పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి తెచ్చింది, కూటమిని అధికారంలో తెచ్చింది. ఆ 2 ఫ్యాక్టర్స్ ఇంకా క్షేత్రస్థాయిలో రిలవెంట్ గా ఉన్నాయి కనుక ఆ అంశాలను చెప్తున్నాడు. కానీ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే తాను డీమార్కెట్ చేసుకోగలగాలి, కానీ అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఈ స్టిల్ సీన్ అదే ఎక్స్టెన్షన్ ఆఫ్ టీడీపీ. జనసేన ఒక సెపరేట్ పార్టీ, నువ్వు అవునన్నా కాదన్నా ఆ పార్టీ అస్తిత్వం నిలబడాలి అంటే పార్టీకి ఇండిపెండెంట్ స్టాండ్ ఉండాలి. ఏ అంశం పైన కూడా ఈజ్ అనేబుల్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఇంకో ఇది పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రంలో జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రం జరిగింది. ఈ అంశం పైన జనసేన విధానం డిఫరెంట్, వైఖరి డిఫరెంట్. కూటమిలో ఉండొచ్చు, ఇప్పుడు మీ కూటమిలో ఉన్నా కూడా తమ వైఖరి డిఫరెంట్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏలో ఉన్నా కూడా మీకు తమ వైఖరిని ఎక్కడా వదులుకోవడం లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు ముస్లిం రిజర్వేషన్ ఇష్యూ ఉంది, మీకు లోకేష్ మా దృష్టిలో ఇది సామాజిక న్యాయము, బుజ్జగింపు కాదు అన్నాడు. బీజేపీని అడగారు, మీరు బుజ్జగింపు అని చెప్తారు ఓపెన్గా, ఇది బుజ్జగింపు అని. ఎక్కడ తేడా ఏం లేదు కదా, వాళ్ళ వైఖరి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. సో వారు ఎక్కడ కాంప్రమైజ్